ఒకటి స్టంట్ చేసినాం మేము. జాంకాయ ఎవరు లేబట్టుకొని నిజం చెప్పండి. ఇదే కోయడ హనుమాన్ టెంపుల్ అయితే కోమా కోరండి ఇప్పుడు సాంగి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పటికి ఏమన్నాడు, మీరు ఎవరికైనా ఆకాష్ పై బ్యాలెన్స్ కావాలంటే ఇగో ఇప్పుడే చూసుకోండి. ముస్లిం బ్యాగ్ ని ఎక్కుతారు గైస్. చింపేస్తుంది ఒక బ్యాగ్ ని. గైస్ లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఇప్పుడు సాంగి టెంపుల్కి పోతున్నాము. నేను ఇంకా ఆకాష్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు మేమిద్దరం పోతున్నాము. ఓకేనా, పోదామా? స్టార్టా? చలో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఆకాష్ వాళ్ళ ఇంటికి. సో అక్కడ పోయి కంటిన్యూ చేద్దాం. రైట్, చలో మేమైతే ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో రోడ్ అయితే క్రేజీ ఉంది. ఇది ఇక్కడ చిన్న ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ మీదకి వాళ్ళు వనస్థలిపురంలో ఉంటారు ఆకాష్ వాళ్ళు. సో అడిగి పోయినాక కలుస్తాం ఇక నెక్స్ట్. ఆకాష్ బాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మనము. चलो आकाश भाई, भाई अक्षय भाई, भाई मस्त दिख रहे अक्षय भाई. ఆకాష్ భాయ్ అయితే మస్తు రెడీ అయిపోయిండు. చలో టెంపుల్ పోయేటప్పుడు కలుద్దాం. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. దీప్తి హాయ్ బోలోజీ. దేక్ రే రే. చలో ఈ మేడం అయితే ఇగో సేమ్ సలాం వాలేకుం. మేమైతే ఇప్పుడు సాంగి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా మనకి ఆకాష్ వాళ్ళ ఇంటికాడ నుంచి టోటల్ కింద కిలోమీటర్స్ బై 18 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడ పోయినాక మనము కంటిన్యూ చేద్దాం వీడియో. సాంగి టెంపుల్ రోడ్ అయితే క్రేజీ ఉంటుంది గైస్. మొత్తం గ్రీనరీతో మస్తు కవర్ అయి ఉంటుంది. మిడిల్లో రోడ్ పక్కన మొత్తం గ్రీనరీ, చెట్లు మంచిగా ఉంటాయి. भाई कैसा है रोड? अच्छा है రోడ్ అయితే క్రేజీ ఉంది. సాంగి టెంపుల్ పోయే రోడ్ మొత్తం డెవలప్ చేసేసారు గైస్. ఇక్కడ ముందు ఇట్లా లేకుండే, నేను అప్పుడు 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చినుండే. సో అప్పుడు మొత్తం ఇక్కడ ఓపెన్ ఏరియా ఉండే. ఇప్పుడైతే రోడ్స్ కానీ ట్రీస్ కానీ అన్నీ మంచిగా డెవలప్ చేసారు. సో మీరు కూడా ఎవరైనా విజిట్ కావాలంటే విజిట్ కావచ్చు. సో టెంపుల్ కాడికి పోయినాక మనం కంటిన్యూ చేద్దాం. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకొక 5 మినిట్స్ ఉంది మనకి. సో అడికి పోయినాక తీద్దాం మనం. ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు, అక్కడ కొండ మీద ఉందాము పైన. గైస్ ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం మేము. సో ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీస్ ఇవ్వాలి ఎంట్రీలో. సో ఇక్కడ బైక్ పార్కింగ్ కోసం ఇవ్వాలి 20 రూపీస్ ఇచ్చేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మరి చెప్తాడు అందరూ. అయితే మేము కొండ అయితే ఎక్కుతున్నాము బైక్ మీద. బాగుంటుంది గైస్. ఈ సాంగి టెంపుల్ అయితే క్రేజీ ఉంటుంది. వ్యూ కానీ టెంపుల్ కానీ మొత్తం బాగుంటుంది. ఈచ్ పర్సన్ కింద బైక్ పార్కింగ్కి 50 రూపీస్ అంట గైస్. చూసుకొని రండి. కార్ది అయితే తెలియదు కానీ బైక్ది అయితే 50 రూపీస్ అంట. ఇగో మంకీస్ ఉన్నాయి ఇక్కడ, మంకీస్. జై శ్రీరామ్. ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయి గైస్. ఇగో చూసుకోండి. మన చేలో మన ఫుడ్ ఐటమ్ కనిపిస్తే గుంజుకొని వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఇగో ఈ కార్ ఎక్కింది చూడండి. చలో ఇదే మన బైక్ పార్కింగ్ గైస్. ఈ కోతి చూడండి, అగో బ్యాగ్ చింపేస్తుంది అగో బ్యాగ్ని. దాని లోపల ఏముందో అని దోలాడుతుంది చూడండి గైస్. ఇట్లా సాంగి టెంపుల్ కానీ ఇట్లానే చేస్తాయి మంకీస్ కానీ. దాని లోపల ఏమైనా తిండికి ఉందేమో అని చూస్తుంది గైస్. ఇగో నా బండి పైన వస్తుంది ఇగో ఇది. అది దోలాడుతున్నా వెనకాల ఏమైనా తిండికి ఉందేమో అని. చాలా ఉన్నాయి ఇగో. ఇదేమో పెయిన్లు చూస్తుంది కోతి. ఫైనల్లీ ఇగో గుడి లోపల ఎంట్రీ ఇస్తున్నాం. బాయ్ అయితే ఆటో తెచ్చేసి లోపల. చలో మొత్తం ఒక్కొక్క టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో భాయ్ ఓ మందిర్కు జాయింగా పైలే. బాగుంటుంది గాయ సాంగి టెంపుల్ మొత్తం వైట్ వైట్. బాయ్ బాయ్ ఫస్ట్ టైం అని వచ్చింది.
నిజం చెప్పు, ఫస్ట్ టైమా? తుమ్ ఫస్ట్ టైం జాయ్ సో ఫోర్త్ టైం. పద్మావతి దేవి అంట ఫస్ట్ టెంపుల్ మేము విజిట్ అయింది. సో చూద్దాం సెకండ్ టెంపుల్ ఆడదాం. అష్టలక్ష్మి టెంపుల్. జై మాత. సో గైస్ ఈ టెంపుల్కి అయితే మొత్తం రౌండ్గా అష్టలక్ష్మి మాత అయితే ఉంటుంది. ఒక్కొక్క మాత ఒక్కొక్క టైప్. జై మాత. వచ్చేసి మన మెయిన్ టెంపుల్ గరుడ టెంపుల్. దాని ఆపోజిట్లో తిరుపతి భగవాన్ ఉంటాడు, తిరుపతి దేవుడు. బాగుంటుంది. బొట్టు పెట్టుకో బాయ్. తిరుపతి భగవానుడు బాలాజీ దేవుడు. బాలాజీ దేవుడు అంటే కొంచెం హిందీ కొంచెం తెలుగు మనకి మిక్స్ అయిపోతుంది, ఏం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు టెంపుల్, రాధాకృష్ణ. దాని తర్వాత ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ విజిట్ అయిపోదాం. టెంపుల్ సీతారాం, జై సీతారాంకి జై. రామున్ టెంపుల్. నెక్స్ట్ గణేష్ మహారాజ్కి జై. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి జై. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ దుర్గామాత జై మాతాతి. గైస్ టెంపుల్ అయితే మస్తు కనిపిస్తుంది గైస్ ఇక్కడ నుంచి మనకి. ఇదైతే గోపురం. మన వచ్చేసి మహాదేవ్ టెంపుల్. హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా టెంపుల్కి? చెప్పు. బాగుందా? బాగుంది కదా, పీస్ఫుల్గా. గైస్ గౌరీ అయితే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి. నేనైతే వచ్చిన ఒక 5-6 టైమ్స్ ప్రీవియస్గా, ఎందుకంటే అప్పుడు కాలేజ్ నుంచి ఇట్లా ఫ్రెండ్స్తో అప్పుడిప్పుడు వస్తుండే నేను. మంకీస్ అయితే లడ్డు పడేసి రోలో కింద పడిపోయిందేమో, అన్ని మంకీస్ వచ్చి తింటున్నాయి. కోతి కావాలి అంటే వెనకాల పెద్ద కోతి పోతుంది. ఆయన వద్దా? मेरे को रियल कोती కావాలా? बोलो भाई कैसा लग रहा तुम्हारा टेंपल को आके? बहुत अच्छा है भाई, अच्छा शांत पीस. पहली बार आया सच में तो? 3-4 बार आया. ఆకాష్ అయితే 3-4 టైమ్స్ వచ్చినట్ట. ఇక మళ్ళీ మేము ఇద్దరం కపుల్స్ వచ్చినాము, నలుగురం. సో ఇంకా ఇక్కడ నుంచి కోయేడా టెంపుల్కి అయితే పోదాం. ఇప్పుడైతే మేము సాంగే టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయినాం కోయేడా టెంపుల్కి. సో ఈ డౌన్ అయితే క్రేజీ ఉంటుంది గైస్, మనం నార్మల్గా పోవచ్చు డౌన్గా. ఇక మధ్యలో కోతి వస్తుంది. బాయ్ అచ్చాయి నా వ్యూ. క్రేజీ ఉంది గైస్ వ్యూ కూడా. क्या बोला भाई? 4 मेंबर्स ब्लॉग निकालेंगे आपसे. ठीक है भाई, ओके डन. रोड देखा अच्छा है, मस्त है रोड. गाड़ी ऑफ कर दो भाई तुम. మస్తు ఉంది గైస్ రోడ్. మొత్తం డౌన్ ఉంది కదా, ఇక మొత్తం బండి ఆఫ్ లోనే ఉంది. నాది ఆఫ్ పెట్టుకునే పోతున్నా. ఇక మనకు స్టెప్స్ ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఎక్కాలి స్టెప్స్. నార్మల్గా బైక్ మీద పోవాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవాలి బైక్ మీద. మేమైతే ఇప్పుడు ఇక్కడ జామకాయ తీసుకునే వచ్చినాము. మంచివి చూడండి. కారం పెట్టి కోసి కారం పెట్టు. మంచివి తీసుకో. జామకాయ ఎంత కిలో చెప్పు? కేజీ 100. తక్కువ నా పేరు చెప్తే తక్కువకి ఇస్తావా? 120. అగో బాయ్ నీ పేరు చెప్తే 120 ఇస్తుందంటే ఏంది బాయ్ ఇది? బాగుందా? ఇప్పుడైతే ఒకటి స్టంట్ చేసినాం మేము. ఆంటీ ఏమో 80 రూపీస్కి కేజీకి 2 జామకాయలు ఇస్తుంది. మెల్లగా ఏం చేసినాం తెలుసా మేము? మెల్లగా ఆంటీ అక్కడ వెనకాల కార్ కాడికి పోగానే ఒక జామకాయ ఎత్తుకున్నాం. లేవట్టుకొని మేము ముంగట వచ్చేసినాము. వెనకాల ఆకాశ్ బాయ్ అయితే వస్తున్నారు. ఇప్పుడు ఆకాశ్ బాయ్ వచ్చినాక చెప్తాడు ఏమైందో. కరెక్టే కదా? ఎవరు లేవట్టుకురు జామకాయ? నేనేడా లేవట్టుకున్నా, ఆమె లేవట్టుకుంది. వెనకాల వస్తుంది చూడు మేడం, చెప్తా చూడు. ఇప్పుడు అడగండి, ఇప్పుడు ఆమె చెప్తుంది. మనం ఏం సైలెంట్గా ఉందాం. ఏమైందంటే స్టంట్ మొత్తం చెప్తుంది. వస్తుంది చూడండి అసలు. బాయ్ దీప్తి ఇద్దరు క్యా కరే తుమ్ అభి తక్?
జామకాయ ఎవరు లేబట్టుకొని నిజం చెప్పండి. नहीं क्या करे मालूम दीप्ति जाम हल्लो आंटी वो कार के पास जाते कि गाइस इट्ला कार गाड़ी गोंगाने दीप्ति అయితే లేవట్టుకుంది. ఇట్లా చేయొద్దు కదా దీప్తి నువ్వు. నేను చెప్తే తీసుకుంటావా గైస్? నేను చెప్తే తీసుకుంటా గైస్. మెల్లగా గోంగానే ఇట్లా బండి కాడ పెట్టేసింది. అయితే వస్తున్నాయి రోడ్ మీదకి వెళ్ళి. బాయ్ అయితే కట్లు కొట్టుకుంటూ పోతుంది పరేళ్ళకి. మంచిగా అందరు కలిసి క్రికెట్ ఆడుతురు. ఇక్కడ బాగుంటుంది కదా విలేజ్ సైడ్ అయితే ఆడుకోనికి కానీ మంచిగా ఉంటుంది గ్రీనరీ. కోయిడా టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు. సో పైనకి పోయినాక చూపిస్తా టెంపుల్. బాగుంటుంది గైస్. ఇది మొత్తం మౌంటైన్ అంటే కొంచెం కొండల పైన హిల్స్ లాగా ఉంటుంది. బాగుంటుంది. రోడ్ కూడా బాగుంటుంది గైస్. ఇగో రోడ్ చూసుకోండి మీరు. పైనకి ఎక్కినాక చూపిస్తా. బాగుంటుంది కోయిడా రోడ్. కానీ మంచిగా ఈవినింగ్ టైంలో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. ఇక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని మంచిగా పైన మంచి ఉంటుంది వ్యూ పాయింట్. అయితే నేను పైనకి పోయినాక మీకు వ్యూ పాయింట్ చూపిస్తా చూసుకోండి. ముస్లింలాగానే ఎక్కుతారు గైస్ ముగ్గురిలో. చలో చలో జీతం అయితే చలో చేస్తా. చలో ఒకసారి నడు పోయి నడు. ఇంతకుముందు ఎట్లా నడిచిరు? ఒరే కదా భాగ్యను नहीं चलो जी तुम अभी तक चले जैसा भाई तो पहलवान है आकाश भाई. बचपन से और बहुत गड्ढे बहुत चढ़ गया माउंटेन. స్టార్టింగ్ లో ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది. जय बोला गणेश महाराज की जय. भाई फाइनली आ गए भाई. क्या అమ్మా. సో ఫైనల్లీ కోయిడా టెంపుల్కి అయితే వచ్చేసినాం. హనుమాన్ టెంపుల్. ఇంకా పైన కొంచెం వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. పైనకి పోయినాక నేను వ్యూ చూపిస్తాను చూడండి. మీకు ఏమన్నా దీని డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్లో పెట్టేస్తాను మొత్తము డిస్క్రిప్షన్లో. ఇదే ఇగో కోయిడా హనుమాన్ టెంపుల్ అయితే. ఇంకా పైన అయితే విగ్రహం ఉంటుంది హనుమంతుంది. సో అడిగి పోయినాక మీకు చూపిస్తా. చలో భయ్ నేనైతే బొట్టు పెట్టుకున్నాం భయ్. బొట్టు బజరంగ్ బలి. జై శ్రీరామ్. చలో ఇప్పుడు పైకి అయితే పోతున్నాం. పైనకి పోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం. చలో శ్రీ సరస్వతి మాత టెంపుల్. ఇంకా ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మంచిగా ఉంది. జై మాతాది. నాకు తెలిసి వాల్మీకి అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ రామన్ విగ్రహములు ఉన్నాయి. రాముడు ఇంకా హనుమంతుడు. చలో పైకి అయితే వచ్చేసినాం మేము. జై సియారామ్కి జై. మస్తు ఉంటుంది గైస్ వ్యూ అయితే. ఇక్కడ క్రేజీ ఉంటుంది. కోయిడా గుట్ట. దీన్నే మనం కోయిడా గుట్ట అంటారు. జై సియారామ్కి జై. మస్తు ఉంది గైస్ సన్సెట్ అయితే ఇక్కడ. ఈవినింగ్ టైంలో వచ్చినాం మేము అందరం. ఉంది గైస్ బ్యాక్గ్రౌండ్లో అయితే వ్యూ ఎట్లుంది చెప్పు. బాగుంది కదా? ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ చెప్పి. ఇంత ఫస్ట్ టైం అది వచ్చింది ఈ టెంపుల్ కూడా. క్రేజీ ఉంది గైస్ వ్యూ అయితే. ఈవినింగ్ టైంలో వచ్చినాం మేము సన్సెట్ టైంలో. ఇవి వెనకాల ఉంది సన్సెట్. చలో కొన్ని ఒక 2-3 క్లిప్స్ తీసుకుందాం. దాని తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పు ఎట్లుంది వ్యూ? व्यू तो जबरदस्त है भाई. आके तुम विजिट करो बोल रहा हूँ मैं तो. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. మార్నింగ్ టైం అయితే మనకి క్లౌడ్స్ కనిపిస్తాయి. ఇప్పుడే క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే లైట్ కనిపిస్తున్నాయి కానీ మార్నింగ్ టైంలో క్రేజీ ఉంటుంది. అర్లీ మార్నింగ్ వ్యూ అయితే క్రేజీ ఉంది ఇక్కడ. చెప్పు ఆకాశ్ ఎట్లుంది వ్యూ? व्यू तो कोमा कोरंडी बोल रहा हूँ मैं तो. మీరు ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని నేను చెప్తున్నా. మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో నేనైతే అప్డేట్ చేసేస్తా. వ్యూ అయితే క్రేజీ ఉంది. ఇక మీకు చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ ఏమంటారు 90% ఆఫ్ పీపుల్ అయితే ఇక్కడ విజిట్ చేయడానికి వస్తారు. వ్యూ కోసమే వస్తారు. మార్నింగ్ టైం కూడా వస్తారు, ఈవినింగ్ టైం. కానీ మార్నింగ్ టైం అయితే మస్తు ఉంటుంది. క్లౌడ్స్ అవన్నీ కనిపిస్తాయి మనకి ఎర్లీ మార్నింగ్. వింటర్ సీజన్ కదా మస్తు కనిపిస్తుంది ఇక్కడ. ఇది అయితే మనకి సేఫ్టీ కోసం వేసిరు. ఇంతకుముందు లేకుండా ఇది మొత్తం రీసెంట్గా డెవలప్ చేసినట్టు. ఎవరైనా కింద పడ్డారో ఏమో తెలియదు కానీ బాగుంది సేఫ్టీ కోసం. దీప్తి డైలాగ్. దీప్తి అయితే ఎందుకు భయపడ్డది. బల్లిని చూసి భయపడ్డది. ఏమంటారు దాన్ని? చెమెలియన్ చూసి భయపడ్డది. ఏడుంది ఇప్పుడు అది? ఉదర్ గయా అంట. మనకైతే హిందీ రాదు. ఇగో ఉదర్ గయా అంటే ఇగో ఇక్కడ నుంచి వచ్చింది. మళ్ళీ పాపం అంతా తిరిగేసి వస్తుంది. ఇక్కడైతే సన్సెట్ అయితే క్రేజీ ఉంది. మీరు సన్సెట్ టైంలో విజిట్ అయితే మీకు మంచి ఒక ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే మేము ఎగ్జిట్ అయిపోయినాము. అలా సన్సెట్ క్రేజీ ఉంది. రోడ్ అయితే మస్తు ఉంటుంది. అది పైనుంచి కిందకి డౌన్లో మస్తు ఉంటుంది. ఎక్కేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ దిగేటప్పుడు అయితే కోమా ఉంటుంది. క్రేజీ ఉంటుంది.
చూసుకోండి. ఇదే మన కోయడా టెంపుల్ ఎంట్రీ. ఆ బాయ్ అయితే హాయ్ చెప్పుకుంటూ పోతారు ఇద్దరు. చలో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఒక రెస్టారెంట్కి పోయి కొంచెం తినేసి ఆకలి అవుతుంది. అప్పటి నుంచి తిందాం అంటే టెంపుల్ కాడ ఆగినాం. సో ఇక్కడ నుంచి ఒక రెస్టారెంట్ కాడ పోయి తినేసి కంటిన్యూ చేద్దాం బ్లాగ్. అయితే ఇప్పుడు బాలాజీ క్యాయ్ బాయ్ బాలాజీ వెజ్ ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చేసినాం. చలో గౌతమ్ బుద్ధ. చలో లోపల అయినాక చూద్దాం వెరైటీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తిన్నీకి. చలో మేమైతే ఇప్పుడు బాలాజీ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. సో అచ్చరితావా ఇద్దరు వెజ్? ఆకాష్ వాళ్ళ ఇంటికాడ అయితే ఉంది, ఒకసారి విజిట్ చేద్దామంటే ఇద్దరం వచ్చినాం. టేస్ట్ చూద్దాం బాగుంటుందో లేదో. చలో మేమైతే ఇది బటర్ నాన్ ఇంకా కాజు పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో బోలోజీ ఎట్లుంది దీప్తి టేస్ట్? సూపర్ బాగుందా బాయ్? కైసే ఖాయనే ఖా ఎవరు? అచ్చా రెగ్యులర్. అచ్చా ఈ బాయ్ వాళ్ళ ఇంటికాడనే కదా రెగ్యులర్ అంట. చూద్దాం టేస్ట్, నేను బి టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. ఎందుకు నవ్వుతున్నాం మనం? దీప్తి నవ్వుతుంది. ఆకాశ్ ఏమన్నా జోకేసినావు వైను వైరల్ అయిపోతాను ఇప్పుడు. మేమైతే ఇప్పుడు జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం దీని టేస్ట్ కూడా టేస్ట్ చేసి ఎట్లుందో రివ్యూ ఇద్దాం. ఆకాష్ బాయ్ సార్ రివ్యూ నెక్స్ట్ దేతా బాయ్ రివ్యూ. చలో అరే చలో దీప్తి ఖాళీ చెప్పు. దీప్తి ఎట్లుంది తెలుగులో చెప్పు. బాలే చప్పగా ఉందా? గ్రేవీ వేసుకో బాగుంటుంది. కొంచెం చప్పగా ఉందంట ఈ గ్రేవీతో మనకు బాగుంటుంది. చలో చెప్పు ఆకాష్ బాయ్ టేస్ట్ ఎట్లుంది? ఓకే టేస్ట్ అయితే బాగుంది. ఇడా ఏం దాబా బాయ్? శ్రీ బాలాజీ వెజ్ దాబా. మంచిగా ఉంది టేస్ట్ అయితే. పెరుగు వాటర్ ఉన్నాయంట. ఇగో చూడండి చూపి ఇగో మీ బాయ్కి చూపి. వాటర్ ఉన్నాయి. వాటర్ ఉన్నాయంట. పోనీలే కానీ రోటీ పన్నీర్ అయితే బాగుండే. ఇది కొంచెం సప్పగా ఉంది కదా జీరా రైస్. పోనీలే ఇక మనం తిన్న ఆకలి అవుతుందో తిన్నాం. రైస్ ఫింగర్ బాల్ అయితే ఇచ్చేసిరు మనకి. ఏం చేస్తారు ఇప్పుడు? అది చేయగడుకొని తాగుతారా బాయ్? ఏ ఇచ్చే బాయ్ క్యా కరేంగే? ఎంతైనా వైఫ్ ముంగట తగ్గాలి కదా, అంతే కదా బాయ్? వైఫ్ ముంగట తగ్గాలి కదా. నీ ముంగట తగ్గుతున్నాయి నా తెలుసా. చెప్పు తెలుగు వస్తుంది. తెలుగులో చెప్పు ఏమైనా. ఇప్పుడు నాకు ఏమన్నాడు గాండువా. బిల్ అయితే ఇంత అయింది గైస్ నలుగురికి. సో ఆకాష్ బాయ్ అయితే బిల్ పే చేస్తుండు. బాయ్ బిల్ ఐస్ క్రీమా బోలో ఎందున్నాయి అకౌంట్లో పైసలు? నిజం చెప్పు. ఓకే ఓపెన్ చేయరు అకౌంట్. ఎందున్నాయి చూస్తా. మైనస్లో ఉందా? ఆకాష్ బాయ్ తో ఉంటాయి నాకు తెలుసు. ఆకాష్ బాయ్ గురించి 2 అకౌంట్లు ఉంటాయి ఆకాష్ బాయ్. ఇప్పుడు ఆకాష్ బాయ్ చూపిస్తుండు. మీరు ఎవరికైనా ఆకాష్ బాయ్ బ్యాలెన్స్ కావాలంటే ఇగో ఇప్పుడే చూసుకోండి. మళ్ళీ కనిపించేది. చలో పాస్వర్డ్ కొడుతుంది చూడొద్దు. పాస్వర్డ్ 2026 రూపీసా? ఇక ఆకాష్ బాయ్ అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది. బాయ్ ఎన్ని ఐస్ క్రీమ్ తీసుకొచ్చినావు? ఫైనల్లీ ఆకాష్ బాయ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసిండు. బాయ్ చెప్పు ఇంకేమైనా ఉందా చెప్పనీకి? ఎండ్ చేద్దామా వీడియో? ఇష్టం బాయ్. నువ్వు చెప్పు బాయ్ ఎండ్ చేద్దామా? ఇంకేమన్నా ఉన్నాయా ప్లాన్లు ఏమైనా? ప్లాన్ ఏం కావాలి చెప్పు. సరే తెప్పిస్తా. ఏమొద్దు బాయ్ చాలు బాయ్. ఓకేనా? చలో గైస్ ఇక ఐస్ క్రీమ్ తినేసి ఇక ఎండ్ చేసేద్దాం మనం. ఈయన్నే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.